హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనివాస. ఈ టిష్యూ కుమార్ గారు మళ్ళీ ఏదో వీడియో పెట్టాడు. ఏదో మేము సమాధానాలు సరిగ్గా చెప్పలేదుట, తెగగించుకుంటున్నాడు. ఎన్నిసార్లు చెప్పాలి సమాధానం? ఎంతమంది చెప్పాలి? చెవుల్లో ఏమన్నా శేషం పోసుకున్నావా? కన్నభేర ఏమన్నా కుళ్ళిపోయిందా? మీరు చూపిస్తున్న గరికపాటి వారి వీడియోల్లో ఆయన రాముడు వనవాసంలో ఉండగా మాంసాహారం భుజించినట్టుగా చెప్పలేదు. క్షత్రియులు మాంసాహారం తినచ్చు అని యూనివర్సల్గా చెప్పారు. పదే పదే దాన్ని తీసుకొచ్చి వినిపిస్తే ప్రాబ్లం మీది, మాది కాదు. అయినా పెద్ద పెద్ద ప్రవచనకారులైనా పండితులైనా వాళ్ళు మానవ మాతృలే. పొరపాటు మానవ సహజం. పొరపాటు జరిగి ఉండవచ్చు, కానీ మీరు చూపిస్తున్న వీడియోల్లో ఆయన పొరపాటు చేసినట్టుగా ఎక్కడా లేదు. అది యూనివర్సల్గా చెప్పారు. ఎవరైనా సరే భాష ఎట్లా నేర్చుకుంటారు? వినుట, వ్రాయుట, మాట్లాడుట, చదువుట. నీకు చదవడం రాదు, నిరూపించుకున్నావు. రాయడం రాదు, చూపించాను. వినటం సరే సరే, ఎన్నిసార్లు సమాధానం చెప్పినా అర్థం కాదు. మాట్లాడడం కూడా సరిగా రాదని చూపించనా? మారీచుని అనే రాక్షసుని చంపిన తర్వాత ఒక లేడీ మాంసాన్ని ఎందుకు తీసుకుని వెళ్ళాడు? మారీచుని అనే రాక్షసుని చంపిన తర్వాత ఒక లేడీ మాంసాన్ని ఎందుకు తీసుకుని వెళ్ళాడు? ఒక లేడీ మాంసాన్ని తీసుకెళ్ళాడా? లేడీ మాంసాన్ని తీసుకెళ్ళాడా? లేడీ మాంసం కాదురా బాబు, అది లేడీ మాంసము. లేడీ మాంసము, లేడీ మాంసము, లేడీ మాంసం కాదు అది. మీ గాడిదల గుంపు బుర్ర ఏమాత్రం ఉంటుందో మా అందరికీ తెలుసు. అయినా కానీ చిన్న పిల్లలకి అర్థమయ్యేలా ఒక చిన్ని ఉదాహరణతో చెప్తా. ఒక మాస్టర్ గారు పిల్లలకి పాఠాలు చెప్తున్నారట. అందులో రామాయణం కూడా బోధిస్తున్నారట. ఆ చెప్తున్నప్పుడు హనుమంతుల వారు సీతమ్మ వారిని చూసి మళ్ళీ సముద్రాన్ని లంఘించి రాముల వారి దగ్గరికి వచ్చి ఇట్లా చెప్తున్నారట. అక్కడ వాక్యము రామునితో కపివరుండిట్లనియే అని మాస్టర్ గారు చెప్పారట. దానికి వ్యాకరణం చెప్దామని చెప్పి పిల్లల్ని చదవమన్నారట. రామునితో కపివరుండిట్లనియే. పిల్లలందరూ బాగా చదువుతున్నారట. అందులో నీలాంటి వాడొక్కడు రామునితోక పివరుండిట్లనియే, రామునితోక పివరుండిట్లనియే, రామునితోక పివరుండిట్లనియే అని చదువుతున్నట్ట. చదవడం, రాయడం, మాట్లాడడం, వినడం అన్నీ కూడా అలాగే చేస్తున్నట్ట. 100 సార్లు 1000 సార్లు చెప్పి చూసారట మాస్టర్ గారు ఆ పిల్లాడికి. అయినా వింటలేదుట. అప్పుడు మాస్టర్ గారికి కోపం తారస్థాయికి వెళ్ళిందిట. 4 తగల్చి ఇట్లా తిట్ల తండకం అందుకున్నట్ట. ఒరే నీచుడా, అడ్డగాడిదా, దరిద్రుడా, తెలివి తక్కువ వెధవ, సన్నాసి, బుర్రలో కొంచెమైనా గుజ్జు లేదురా, ఒత్త తెలివి తక్కువ వెధవ, పింజారి వెధవ, రాముడికి తోక ఏమిటిరా, అక్కుపక్షి, నిరక్షర కుక్షి, ఛీ అని తిట్టాట. అందువల్ల నేను చెప్పొచ్చేది ఏంటంటే, టిష్యూ కుమార్ గారు చక్కగా వ్యాకరణ దోషం లేకుండా, అక్షర దోషం లేకుండా, విజ్ఞతతో కూడిన శుద్ధమైన తెలుగును ఉపయోగించి అపరిశుద్ధ బైబిల్ నుంచి అపరిశుద్ధ తెలుగుతో అపరిశుద్ధంగా మాట్లాడకుండా విజ్ఞతతో కూడిన ప్రశ్నలు చక్కటి శుద్ధమైన తెలుగులో అడిగితే సమాధానాలు కూడా శుద్ధంగా చక్కగా వస్తాయి. లేకపోతే యెహోవా స్పెషల్ అప్పాలు అందరు తినిపిస్తూనే ఉంటారు అన్ని వైపుల నుంచి.